తెలంగాణ రాష్ట్రంలో కోర్టులు చెప్పే మాటలకు ఇలువ ఉన్నదా లేదా? ఎవళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు చట్టాన్ని చేతులకు తీసుకుంటే ఇక కోర్టులు ఉండేందుకు? రాజ్యాంగం రాసుకొని దాని ప్రకారం నడవాలి అని చెప్పుకున్నాడు ఎందుకు? ప్రజల హక్కులు కాపాడాలి, పబ్లిక్ ప్రాపర్టీని రక్షించాలి, ఎవరికి ఏ తిప్పలు రాకుండా చూడాలి అనే కదా కోర్టులు ఉన్నది. మరి ఆ కోర్టుల తీర్పులను ఆ కోర్టుల మాటలను లెక్క చేయనట్టుంటే ఏందన్నట్టు అని మస్తు కోపానికి వచ్చింది హైదరాబాద్ కోర్టు. ఎందుకోసం అంటారా? అయితే చూడుండ్రి. చెప్పి మా నోరు పోతున్నది గాని హైడ్రా ఆఫీసర్లకు చెవు మీద పేరు వార్తలేదని కోపం చేసింది హైకోర్టు. ఎన్నో సార్లు చెప్పినాం సెలవు రోజులల్లా చెరువులు కబ్జా చేసిండ్రని ఇల్లు కూలగొట్టద్దని, ఎన్నో సార్లు చెప్పినాం మీ ఇష్టం ఉన్నట్టు బుల్డోజర్లను పెట్టి కూలగొట్టద్దని. అయినా హైకోర్టు మాట అయినరా? ఏంది పద్ధతి? భూములు కబ్జా అయినాయని చెప్పడానికి మీరెవరు? మీకున్న అధికారం ఏంటిది? దానికో వ్యవస్థ ఉన్నది కదా, దాన్ని కాదని మీరు ఇండ్లు కట్టుకున్న సామాన్య జనాన్ని అవస్థ పెడతారా? ఏమనుకుంటున్నారు మీరు? రాత్రికి రాత్రే హైదరాబాద్ పట్టణాన్ని మార్చేస్తాం అనుకుంటున్నారా? మీ చేతులు ఏమన్నా మంత్రదండం ఉన్నదా అన్నట్టు హైడ్రా మీద హైకోర్టు హై రేంజ్ లో గరమైంది. రాత్రిపూట దోపిడి దొంగలు మాత్రమే ఇటువంటి పనులు చేస్తారు. మీకు సాధ్యమైతే ఓ ఇల్లు నిలబెట్టే పని చేయండి, కానీ బుల్డోజర్లు పెట్టి కూలగొట్టే పద్ధతి ఏంది? మీరు చేస్తున్న పనులు భయం కలిగేటట్టు ఉన్నాయి కానీ భరోసా ఇచ్చే తీరుగా లేవు. ఎప్పుడు ఎవరి మీద హైడ్రా పడుతుందో అని ప్రజలు గజగజ వణుకుతున్నారు. కోర్టులు లేనప్పుడు అందరూ సెలవుల్లో ఉన్నప్పుడు మీరు డ్యూటీలు చేసుడేంది, కూరగొట్టుడేంది? సెలవు రోజులలో కూరగొట్టుడు ఆపుండ్రి అని 20 సార్లకు ఎక్కువ ఆర్డర్లు ఇచ్చినాము. అయినా మా మాట వినకుంటే ఏం చేయాలి? హైడ్రా పుట్టేందుకు తీసుకొచ్చిన జీవో 99ని రద్దు చేయాలన్నా చెప్పుండ్రి. హైడ్రా అనేదే లేకుండా తీర్పు ఇయ్యాలన్నా చెప్పుర్రి అన్నట్టు కళ్ళెర్ర చేసింది హైకోర్టు. మరి ఇంతగానం చెప్పినా ఈ అడ్డగోలు కూరగొట్టుడు ఆపకుంటే హైడ్రాను రద్దు చేసినా చేస్తది కావచ్చు హైకోర్టు అని అనుకుంటున్నారట కోర్టు కోపం చూసిన వాళ్ళు. మరి ఇప్పటికైనా హైడ్రా కూరగొట్టుడు ఆపి గరీబోళ్ళ ఏడుపు ఆగేటట్టు చేస్తారో, లేకుంటే ఎంత చెప్పినా ఇనం మేము ఇంతే అన్నట్టు కూలగొడతనే ఉంటారో చూడాలి. సోషల్ మీడియా వచ్చినాక ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా అవుతున్నది. ఇక ఇదే అదును అన్నట్టు ఫేక్ గాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫేక్తున్నారు. వాళ్ళ అబద్ధాలకు అవిటిని సృష్టించిన చేతులకు మొక్కాలి. ఎట్లొస్తుందో ఆలోచన గాని సందర్భానికి తగ్గట్టు అబద్ధాన్ని ఖచ్చితంగా నిజమే అని అందరు నమ్మేటట్టు చేస్తారు. ఏ వాట్సాప్ యూనివర్సిటీలల్లో చదువుకున్నారో గాని వాళ్ళ తెలివికి జోహార్లు చెప్పాల్సిందే. ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన రేఖా గుప్తా ఉన్నది కదా, ఆగో ఆ మేడం పేరు మీద ఓ వీడియోను ఎట్లా తిప్పుతున్నారో చూడండి. ముగ్గు పెట్టి కత్తి కటార్లకు బొట్టు పెట్టి ఫైటింగ్ కసరత్తు చేసి కత్తి సాము కట్టె సాము మస్తు చేస్తున్నది ఢిల్లీ సీఎం రేఖా గుప్తా. ఆవేశం పూనుకొచ్చి అగ్గి కనిక తీరుగా రగిలినట్టు రయ్య కత్తి దూస్తున్నది. కళ్ళు పెద్దగా చేసి శత్రువు కంఠాన్ని కసిగా కోసినట్టు యాక్టింగ్ చేసుకుంటా సాము చేస్తున్నది రేఖా గుప్తా. చదువుకున్న కాలంలో ఏబీవీపీలో పనిచేసింది, తర్వాత RSS లా పనిచేసింది. అట్లా చిన్నగా ఎదిగి ఇప్పుడు ఢిల్లీ సీఎం అయింది. ఎంతో ఎత్తుకు ఎదిగినావు రేఖా గుప్తా, శుభాకాంక్షలు నీకు అన్నట్టు సోషల్ మీడియాలో ఈ వీడియోను తిప్పుతున్నారు. వాడెవడో కావాలని కత్తి తిప్పుడు వీడియో పెడితే పాపం అసలు ముచ్చట తెలవని వాళ్ళు షేరింగులు లైకింగులు చేసుకుంటా షడా మడా తిప్పుతున్నారట సోషల్ మీడియాలో. అసలు ముచ్చట ఏందంటే ఈ వీడియోలో ఉన్నది రేఖా గుప్తా మేడమే కాదు, హీరోయిన్ పాయల్ జాదవ్ అనే సినిమా యాక్టర్ అట. మరాఠా పాలకుడు ఛత్రపతి శివాజీకి నివాళుల కోసం తీసిన వీడియోలా ఇగో ఇట్లా యాక్టింగ్ చేసిందట. ఇది ఒక్కటే కాదు, చాలా సినిమాలల్లా వెబ్ సిరీస్ లల్లా యాక్టింగ్ చేసిందట. ఈ హీరోయిన్ ముఖం కాసింత ఢిల్లీ కొత్త సీఎం రేఖా గుప్తా తీరుగా ఉండే వరకు ఇక రెచ్చిపోయినరట పేకుగాళ్ళు. ఆమె రేఖా గుప్తా, ఈమె రేఖా గుప్తా, ఇది ఈమె పాత వీడియో అన్నట్టు మసిబూసి మారేడుకాయ చేసి సోషల్ మీడియాలో వదిలిండ్రట. ఒక్కసారి వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లకు ఎక్కితే అడ్డు అదుపు ఉంటదా? ఎసంటి ముచ్చటనైనా ఆపుడు ఎవ్వల తరం కాదు. అందుకే ఇది నిజం కావచ్చు అన్నట్టు పొట్టు తిప్పుతున్నారట. చూడుండ్రి ఎసంటి ఉద్యోగాలు తయారవుతున్నారో లోకం మీద. అబద్ధాలను అతికిచ్చినట్టు చెప్పుట్లా వాళ్ళు PhD చేసినట్టున్నారు బడివేగాళ్ళు. ఇసంటి అబద్ధాలకు అడ్డుకట్ట ఎట్లా అంటే మనమే 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. ప్రతిదీ నమ్ముకుంటా పోతే మన మెదడు అబద్ధాలు ప్రచారం చేసేటోళ్ళ చేతిలో పెట్టినట్టు అవుతుంది. పైలం మరి.